ఎంత శుభవార్త చెప్పారమ్మా, కంగ్రాచులేషన్స్ అండి. ఏంటి 3వ నెల, అది 4 ఏళ్ళ తర్వాత తల్లిగా పోతున్నారా? మంది చాలా స్పీడ్, సింగిల్ నైట్. సరే సరే పట్టుకో. ఏమండోయ్, 3వ నెలలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటోల్లో తిరగకూడదు, బస్సుల్లో ఎక్కకూడదు, అసలు ఇలా మెట్లు ఎక్కి దిగకూడదండి. ఆ మాటకే బాబు ఇప్పుడే నా భుజాలు ఎక్కుతానంటుంది. ఊరుకోండి. మర్చిపోయా గురుగారు, ఇంకో మాట. 6వ నెలలో అమ్మగారికి పాలు, పళ్ళ రసాలు, టానిక్లు బాగా ఇవ్వండి. నా లెవెల్ కలర్ ఉన్న బిడ్డ పడతాడు. ఏమండోయ్, అసలు సంగతి చెప్పలేదు మీకు. 9వ నెలలో అమ్మగారిని ఏ పని చేయనివ్వకండి. ఆఖరి కాఫీ కూడా మీరే కాచి అమ్మగారికి ఇచ్చి ఆ తర్వాత మీరు తాకండి. చెప్పినందుకు గుర్తుపెట్టుకోండి. 3వ నెలలో ఎలా ఉండాలో, 6వ నెలలో ఏం చేయాలో, 9వ నెలలో జాగ్రత్తలేమిటో నీకు అంత బాగా తెలుసా? అసలు 3వ నెల రావాలంటే ఏం చేయాలో నాకు తెలిసి నిరూపించాను కదా. అరిస్తే అలరైపోతావు. అడ్డదారిలో వచ్చి ఒక ఆడదాన్ని మోసం చేయడం మగతనం అనుకుంటున్నావా? ఏ దారైతేనే నీకు ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్పాను. అవును, నువ్వు నా దగ్గరకు వచ్చావేమిటి? ఓహో, నీ మెడలో తాళి లేదు కానీ కడుపులో బిడ్డ, వాడికి తండ్రి కావాలి అందుకొచ్చావు. పోనీ పని చేయి, తప్పు అయిపోయింది నొప్పుకొని నా కాళ్ళు పట్టుకో. పబ్లిక్గా నీ బిడ్డకి ఫాదర్ నొప్పుకుంటాను. కాళ్ళు పట్టుకోవడానికి నేను సెంటిమెంటల్ ఫోన్ని కాను, కట్టిన తాళినే తెంపి పారేసిన దాన్ని. పసుపు తాడు కాబట్టి విసిరేసావు, కానీ కడుపులో పేగినెలా తెంచేస్తావు? అబార్షన్ చేయించుకొని